మీ పేరు? రాజు. అన్న రాజు. రాజు. మీకు ఇక్కడ ఓటు ఉందా? ఉన్నది. ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ వాటరు, రోడ్లు, కరెంటు ఇవి మంచిగా ఉందా? మంచిగా ఉన్నా. ఇప్పుడు ఎవరి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరికల్ నుంచి ఎవరి నుంచి ఉంటున్నావు? రాలేదు. టీఆర్ఎస్ వేస్తే బాగుంటారా లేకుంటే కాంగ్రెస్ కా లేకుంటే బీజేపీకి వేస్తే బాగుంటుంది అనుకుంటారా? టీఆర్ఎస్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకని? కొంచెం పనులు చేస్తారు. పనులు చేస్తారు. ఇంతకుముందు ఏమైనా చేసిండ్రా? చేశారు. అంటే ఎట్లాంటి పనులు చేసిండ్రు? ఎట్లా అంటే మన సీస్ రోడ్లు, కొంచెం మన మురుక్కాలు అని చేశారు. ఏ గుర్తు చేశారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ గుర్తు ఇంకా రాలేదు. కారు. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి 30 తారీఖు. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు నించుంటారు. మీరు ఏ పార్టీకి వేస్తాం అనుకుంటారు ఓటు? చెప్పను. మీరు ఏమనుకుంటారు? అంటే పైసలు ఎవరైనా ఇస్తే వాళ్ళకి తప్పు ఏం చూసేస్తారు ఓటు? పనులను బట్టి వాళ్ళు బట్టి పనులు చేసిన బట్టి వేస్తాం. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏం చేయలేరా? పనులు చేసిండ్రు. మరి చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకే ఇస్తాం. కానీ వాళ్ళకే ఇస్తాం. మీకు ఇక్కడ ఓటు ఉందా? ఉంది. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీకి మీరు మద్దతు తెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆలోచన చేయాలంటే ఇప్పుడు మేము ఎప్పుడు ఆలోచన చేయలేదు. కానీ మనం అయితే ఒకటి నమ్ముకున్న పార్టీకి అయితే మనం ఓటు వేయగలుగుతాను. అంటే నమ్మకం అంటే మీకు నమ్మకం అంటే పైసలు ఇయ్యరమా లేకుంటే పైసలు ఇయ్యరమా? పనులు చేసే మనిషి కావాలి మనకు. రూపాయి తీసుకునేది కాదు. ఇంతవరకు అయితే 1 రూపాయి కూడా మేము తీసుకోకుండా ఓటేసినాం బాబు. నువ్వు నమ్మినాము. ఇక దీనికంటే అప్పుడు దానికి సినిమా అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు దేనికి వేస్తే బాగుంటుంది? ఈ పార్టీకి వేసి ఈ పార్టీ మంచిగా చేస్తుంది, ఆ పార్టీ వేస్తే మంచిగా చేస్తుంది. అసలు మీరు చెప్పాలి కదా మరి. చెప్పాను ఈ పార్టీ దీన్ని మంచిగా చేస్తుంది, ఇది దీనికి చేసుకుంటే ఇది మనం బాగుపడతాం చేస్తామని మీరు చెప్తే మాట ఉండదు తెలుస్తుంది. మీరు ఏదనుకుంటారు? ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మంచిగా చేసినా చేయలేరా? చేసిండ్రు. మరి మంచిగా చేసినప్పుడు వాళ్ళకి వేయొచ్చుగా. వేయాలి. మరి ఇప్పుడు మీరు వాళ్ళకి వేస్తారా? వేయరా? వేస్తాం. మరి నాకైతే అంత గుర్తులేదు బాబు. చాలా రోజులు అయితే ఎట్లా గుర్తులేదు. కారు గుర్తే కదా. కరెక్ట్. లక్ష్మి. మీకు ఇక్కడ ఓటు ఉందా? ఉన్నది. రేపు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి 30 తారీఖు. అవును. ఈ ఏరియాలో ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నించుంటారు. అవును. ఏ పార్టీ వాళ్ళకి ఓటు? మా ఏ పార్టీకి వేయాలి ఓటు? మాకు ఏ శాఖ ఉన్నాయని వేయాలి ఓటు. గవర్నమెంట్ ఎవరుండే? ఇంతకుముందు ఎవరుండే కార్పొరేటర్? ఏ పార్టీ వాళ్ళు? టీఆర్ఎస్. వాళ్ళు ఏం చేయలేరా? ఎవరుండే? తొట్టెల రాదాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మొత్తం టీఆర్ఎస్ ఉంది కదా, వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. మరి ఇక్కడ వాడకాటుకు రాలేదు. మీకు నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు ఒకటి అయితే వస్తున్నాయి. కరెంట్ ఉన్నది. మరి ఎవరు ఇచ్చిండ్రు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది మీకు? మాకే మెరుగు ఏ గవర్నమెంట్ ఇచ్చింది? టీఆర్ఎస్ ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ సీఎం టీఆర్ఎస్ పార్టీ కదా. మరి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఇంకా మిగతా పనులు చేస్తారు కదా. చేస్తారు కానీ ఇప్పుడైతే సరిగా లేదు కదా సార్. మాకు చెత్త గుతం ఎత్తుకోపోతలేదు, రోడ్డు గుతం చక్కగా లేదు. మీరు ఓటు గెలిస్తేనే కదా మళ్ళీ చేసేది. అవును. మరి అదే ఎవరికి వేస్తే బాగుంటది? వాళ్ళు వేస్తే బాగుంటది. వాళ్ళైతేనే గెలిస్తే మళ్ళీ మాకు చేస్తారు పని. ఏ పార్టీ వాళ్ళకి చేస్తే బాగుంటది అనుకుంటారు? సరే. టీఆర్ఎస్ వాళ్ళకి వేసింది అనుకో, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు చేస్తారు పని. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. అట్లా ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటారు? కేసీఆర్. ఏ పార్టీ? ఏ సింబల్? అంతే. గుర్తు? ఏం గుర్తు అన్న? మీ పేరేనా? రాజు. అన్న మీరు ఇక్కడ వరంగలేనా? లోకలేనా? ఇక్కడ లోకలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా? మేము 40 ఏళ్ళ అనుకుంటాం. మీరు ఇంతకుముందు ఎన్నిసార్లు ఓట్లు వేశారు? కానీ ఎమ్మెల్యే కానీ వేసినాం, సర్పంచ్లే ఇవన్నీ వేసారా? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బాగుందా ఇప్పుడు, లేకుంటే వేరే గవర్నమెంట్ మారిస్తే బాగుంది అనుకుంటారా? ఉన్న గవర్నమెంటే మంచిగా ఉన్నది. ఉన్న గవర్నమెంటే మంచిగా ఉంది. అంటే వాళ్ళు ఏమేమి చేసారు? ఎందుకు బాగుంది అంటారు? టీఆర్ఎస్ పార్టీ కాబట్టి చెప్తాను. అదే టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏం చేసిందని? కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ ఉంది. అవును. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందని వాళ్ళు కావాలంటారు? ఇక మాకు కొన్ని పనులు జరిగినాయి కదా, పింఛన్లు అవి, పింఛన్లు, రైతు బంధువులు అవి ఇవి వచ్చినాయి కదా చాలా. ఈ రోడ్లు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. ఇంటింటికి నల్లా ఉందా? మిషన్ ఉన్నది. మంచిగా వస్తున్నాయి అందరికి? లైటింగ్, కరెంటు ఉన్నది. బాగుంది. మీరు వేస్తే ఏ పార్టీకి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ మేము టీఆర్ఎస్ చేస్తే బాగుంటుంది. ఏ సింబల్? దాని గుర్తు? కారు గుర్తు. థ్యాంక్స్. కుమార్.
మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడ మీకు ఓటు ఉందిగా ఇక్కడ? ఉంది. ఇంతకుముందు వేసారా? వేసిన. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటారు అనుకుంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే కొత్త ప్రభుత్వం మన లెక్కలు చూడడానికి సమయం సరిపోదు కదా. వీళ్ళైతే పాతలు కాబట్టి నిలదీసి అడగవచ్చు. వాళ్ళు ఇంతకుముందు ఏం పనులు చేయలేదా మరి? చేయలేదన్నా. ఇప్పుడు చేస్తారా? ఏమన్నా నమ్మకం ఉందా? చేస్తారని ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ఇప్పుడు లాస్ట్ మీరు టీఆర్ఎస్కి వేద్దామనుకుంటున్నారు. ఏ గుర్తుంది? కారు గుర్తే కదా. కారు గుర్తు. పేరు రాజమ్మ. రాజమ్మ, మీరు ఇక్కడనేనా? ఇక్కడనే. ఓట్లు ఉన్నాయా మీకు ఇక్కడ? ఉన్నాయి. మీరు ఇంతకుముందు వేసిన ఓట్లు? వేసినాం, మేము వేస్తాం. వేసే ఉంటారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. కరెంట్ ఉందా ఇంట్లో? ఇంట్లో కరెంట్ ఉన్నది అందరికి. నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్కి మీరు ఓటు వేద్దాం అనుకుంటారు? అప్పుడేమో కేసీ గారికి వేసేది, ఇప్పుడు ఎవరికైతారు కొడుకు. అదే ఎవరికి వేద్దాం అనుకుంటారు? వేసే ఈ పార్టీ కేసీఆర్ అయితే మంచిగా చేసిండు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వేస్తారా? ఏరా వేస్తాం. కేసీ గారికి. కేసీఆర్కి వేస్తావు? టీఆర్ఎస్ పార్టీనా? కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీకి వేస్తావా? కారు గుర్తుకు ఓటేసుకో. వస్తే వేస్తాం. అంటే నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నరసమ్మ. నరసమ్మ, మీకు ఓటు ఉందా అమ్మా ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? మేము చాలా రోజులు అయితే, చాలా ఏళ్ళు అవుతాను. చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మీకు ఇంటికి నీళ్ళు వస్తున్నాయా? మాకు నీళ్లు కేసీఆర్ నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నీళ్ళు రావట్లేదా? వస్తలేవు. కరెంట్ ఉందా? కరెంట్ ఉన్నది. రోడ్లు వేసిండా? రోడ్లు వేసిండు. నీళ్ళు రావట్లేదు. పింఛన్ వస్తున్నాయా మీ ఇంటి ఎవరికైనా? పింఛన్లు వస్తాయి. ఎవరు ఇస్తారు పింఛన్? కేసీఆర్ ఇస్తాను. కేసీఆర్. ఇప్పుడు నీకు నీళ్ళు ఒకటి రావట్లేదు. కేసీఆర్ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు మీరు ఎలక్షన్స్ ఉన్నాయి 30 తారీఖు. ఏ పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటారు అనుకుంటారు? ఏ పార్టీ? మీకు కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలవాలి. ఏం గుర్తా అది? టీఆర్ఎస్ పార్టీ. కారు గుర్తా? కారు గుర్తా గెలవాలి. వేసే మీరు వాళ్ళకి వేసే ఇంకా మీకు మంచిగా చేస్తారని వేస్తా అంటారా? లోకలే ఉంది. ఇప్పుడు 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్. అవును. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు అనుకుంటారు? ప్రభుత్వం టీఆర్ఎస్ అనుకుంటాను. అంటే ఎందుకో తెలుసుకోవచ్చా? వాళ్ళు అంటే ఏం పనులు, వాళ్ళు ఏం మంచి ఒక ఆర్ఎంపీ వైద్యుని కాబట్టి నాకు ఇక్కడ మన మడికొండ ప్రజలలో ఈతంత పింఛన్లు ఇక్కడని కాదు, మన తెలంగాణలో నేను ఇప్పించుడు కాదు, అంటే తీసుకునే వాళ్ళు చాలామంది అంటున్నారు కదా పింఛన్ వస్తుందని అనడం చెప్పడం వల్ల అది. అవును. గుర్తు కారు గుర్తు. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? ప్రవీణ్ అన్న. ప్రవీణ్, మీకు ఇక్కడ ఓటు ఉందా? ఉన్నదన్న. మీరు ఇంతకు వేసారు ఓటు? వేసినాం. జోరిక రమేష్కి వేసినాం. ఏ పార్టీ అది? అది తెలంగాణ పార్టీ. తెలంగాణ పార్టీ. పనులు చేసిందా? చేసిండన్న. మొన్ననే రోడ్డు పోసిండు. ఇంకా నల్లలు ఒక్కటి రాలే, ఇంకా ట్యాంక్ ఓపెన్ కాలే. నల్లలు పెట్టించిండు మిషన్ కాకతీయ మీద. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సూత తెలంగాణకే ఓటేయాలనుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇంకేమన్నా చేస్తుంది కావచ్చు, ఇంకా మంచి పనులు ఏమన్నా చేస్తుంది అని ఆశ. టీఆర్ఎస్. ఉంది. ఎప్పుడు ఎమ్మెల్సీయా? మున్సిపల్ ఎలక్షన్స్ ఇంతకుముందు ఏ పార్టీకి వేశారు? అప్పుడు లాస్ట్ టైమా? లాస్ట్ టైం అప్పుడు ఇండిపెండెంట్ కేసు. ఈసారి ఎవరికి వేసామనుకుంటారు? చూద్దాం. అంటే ఈ ప్రభుత్వం చేస్తే వీళ్ళైతే మంచి చేస్తారు, వీళ్ళు మంచి పని చేస్తారు, ఎవరు మంచి చేస్తారని మీకు ఇప్పుడు ఉన్న ఆలోచన ప్రకారం? ఇప్పుడు నా ఆలోచన ప్రకారం అయితే పార్టీ కాకుండా క్యాండిడేట్ని చూసేద్దాం అనుకుంటున్నాను. క్యాండిడేట్ చూసేయాలి. ఇప్పుడు మీరున్న వార్డు ఏ వార్డు కిందకి వస్తుంది? మాది 64 వస్తుంది. 64. ఎవరు అక్కడి నుంచి? టీఆర్ఎస్ నుంచి ఎవరు నుంచి ఉన్నారు? రాధికారెడ్డి మేడం అని. కాంగ్రెస్ నుంచి మన బైర్కొంబ్రే వాళ్ళ కోడలు. బీజేపీ నుంచి ఆకుల శ్రీకాంత్ వాళ్ళ మిస్సెస్. ఓకే. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిట్లలో ఎవరైతే పని చేస్తారని మీకు కొంచెం నమ్మకం ఉంది? అంటే ముగ్గురిట్లలో అంటే ఇప్పుడు ముగ్గురు ఇద్దరు చేస్తారు అంటే మేము చెప్పలేము. ఇప్పుడు
అంటే మీరు ఉంటారు కదా, మేము మాకు ఈ పనులు జరుగుతాయి వీళ్ళ వల్ల. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నారు, మిషన్ బాగా ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతులకు చాలా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ వారికి ఇవన్నీ ఇచ్చిండు కదా. అదే ఇప్పుడు పార్టీ కాకుండా చూసి క్యాండిడేట్ని చూసే ఇద్దాం అనుకుంటున్నాం. అదే అందరూ వేస్తే ఏ క్యాండిడేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వీళ్ళు నాకు మంచి చేస్తారని మీకు ఎవరు అనిపిస్తుంది? మేడం వేస్తాం. ఎవరు? రాధికా రెడ్డి గారు. రాధికా. ఆ మేడం ఏ పార్టీ? టీఆర్ఎస్. గుర్తు? కారు గుర్తు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరేనా? సుధాకర్. సుధాకర్. మీరు ఇక్కడ లోకల్ అన్న? లోకల్. మీకు ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఉన్నది. ఇప్పుడు 30 తారీఖు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్, వరంగల్ మున్సిపాలిటీ. ఎవరైతే బాగా చేస్తారు పని? ఎవరైతే చెప్పాలంటే దాన్ని. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉందా? ఉన్నది. ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు మంచిగా చేస్తున్నారు, చేయలేదు పని? చేస్తారు. ఓటే తెలపాలనుకుంటే ఎవరు తెలిపితే బాగుంటుంది? టీఆర్ఎస్కి ఇస్తే బాగుంటారా, కాంగ్రెసా, బీజేపీగా? ఇప్పుడు తెలంగాణకే ఇవ్వాలి చెప్తాయి, బీజేపీకి ఎందుకు ఇస్తాం, కాంగ్రెస్. ఇప్పుడు నీకు ఇంకేమేమైనా చేసిందా? మీ ఇంట్లో పింఛన్లు వస్తాయా? కళ్యాణాలు చేయలే. అందుకు మీరు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు. కారు గుర్తాయి కదా, కారు గుర్తుకే వేద్దాం అనుకుంటున్నారు. రామేశ్వరంలో 64వ డివిజన్లో పరిస్థితి మిశ్రమ స్పందన కనబడుతుంది. ఇక్కడ అధికార పార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీకి మధ్యలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పోరులో మున్సిపల్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మనం ఈ ఊర్లో అడిగి తెలుసుకుందాం పరిస్థితి ఎలా ఉంది, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి. చెప్పండి సార్, మీ పేరేంటి? మా పేరు దేవయ్య. దేవయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్మెంట్, రైల్వే రిటైర్మెంట్. చెప్పండి, మళ్ళీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. కొత్తగా ఉనికిచెర్ల ఈ గ్రామాలు కూడా 64వ డివిజన్లో చేర్చారు. డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ డెవలప్మెంట్ ఇంతకుముందు మౌనిక రెడ్డి మనకేం పని చేయలేదు ఇక్కడ. ఇప్పుడు అంతా మొత్తం మనకి ఇది టీఆర్ఎస్. ఇప్పుడు రాధిక మేడంకి అందరం నిలబడతాం, అందరం ఆమెకే మద్దతు ఇస్తాం అంతే. ఇంతవరకు పైసా పని చేయలేదు. ఈ రోడ్డు పోతా ఉన్నారు, అది అటైపోయింది, ఏ పని ముట్టుకోలే ఆమె, ఆ మేడం. అది కథ. పరిస్థితి ప్రభుత్వం తరఫున అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? మరి ప్రభుత్వం తరఫున అభివృద్ధి పనులు, ప్రభుత్వం తరఫున మాకు ఇక్కడ వచ్చిన పనులు ఏవైతే కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిచింది కాబట్టి మాకేం పని చేయలేదు. ప్రభుత్వం తరఫున చేసిన పనులకు అవి చూసి మేము ఇప్పుడు మేడం ఎన్నుకుంటాం అంతే. మీ తరఫున 64వ డివిజన్లో మీ ఏరియా నుంచి మీరు ఇప్పుడు ఓట్లాడడానికి వచ్చినటువంటి 64వ డివిజన్ కార్పొరేటర్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే మాకు కావాల్సిన పనులు, మా అడిగిన పనులు అని చేయాలని చెప్పి. మీరు గుర్తించిన పనులు ఏంటి? గుర్తొచ్చిన పనులు అంటే ఇవే. ఇక మనకు ఏ పనులైనా మోరీలు కానీ, రోడ్లు కానీ, ఇంకా ఏవైనా వాళ్ళకు పెన్షన్లు కానీ అవి కానీ, ఏవైనా కళ్యాణ లక్ష్మి కానీ ఏవైనా మనకు అందుబాటులో ఉంటుంది. పోయి మనం మాట్లాడడానికి ఇప్పుడు కూడా ఆమెను అడగడానికి ఇవే మేము వచ్చినప్పుడు అధికార పార్టీ గవర్నమెంట్ చేసే పనుల మీద నమ్మకంతో మేము పనిచేస్తాం. ఆమె పెట్టిపోయినాయి, ఆమె చేయించినాయి. ఆమె చేయించిన మోరీలను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు ఇంతవరకు అల్లకెళ్ళి పూడికి తీయలేదు ఇంతవరకు. ఆమె పెట్టిపోయిన మోరీలకే. అందుకనే మేము ఆమెనే మాకు అధికార పార్టీ తరపుకి వెళ్ళి ఆమె పనిచేస్తుంది. ఇప్పుడు ఆమెను ఎన్నుకుంటేనే మాకు ఈ పనులన్నీ జరుగుతాయని మాకు నమ్మకం కుదిరింది. మేము ఆమె తరపున గెలిపించుకుంటాం. పార్టీ తరపున మేము. ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా పనిచేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు వరకు అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఉండే ఇది కార్పొరేటర్గా మా లింగం మామినికర్ రెడ్డి అని, అప్పటి వరకు అవి ఈమె పాత సర్పంచ్ ఉన్నప్పుడే కొన్ని పనులు అయినాయి. అప్పటి వరకు ఇప్పటి వరకు ఆ పనులు ఏం చేయలేదు మాకు 5 సంవత్సరాలలో లేరు. ఇప్పుడు మాకు అధికార పార్టీ కొన్ని పనులు చేస్తాను కాబట్టి పింఛన్లు కానీ ఇది అన్నీ ప్రతి ఒక్కటి చేస్తాను కాబట్టి దాన్ని ఎన్నుకోవాలనే మాకు లెక్క. గవర్నమెంట్ చేస్తున్న పనుల మీద నమ్మకం ఉన్నదని మేము. అభ్యర్థిని బట్టి ఓట్లేస్తారా, మరి పార్టీని బట్టి ఓట్లేస్తారా? పార్టీని అభ్యర్థిని బట్టి, అభ్యర్థి అభిమానంతో, పార్టీ అభిమానం, పార్టీ ఇప్పుడు ఉన్న కార్పొరేటర్ తోటి మాకు చాలా పనులు ఉన్నాయి. ఆమెతో పనులు చేపించుకుంటాం, చేయగలుగుతాం. సుతా ఆమె చేయగలుగుతుంది అంతే.
ఏమనుకుంటా అన్న, పాత కార్పొరేటరు చరణ్ రెడ్డి అని ఉన్నాడు. చరణ్ రెడ్డి లింగం మౌనిక మేడం వాళ్ళు ఉండేది, ఏం చేసిళ్ళు ఏం చేయలేదు, వచ్చి చూసింది లేదు చేసింది లేదు. యూత్ అందరూ ఏమనుకుంటున్నారు, 64 డివిజన్లో ఇప్పటికైనా కూడా తెరాస పార్టీని గెలిపించి ఏదైనా పనులు చేయించుకోవాలని. ఇక్కడ అధికారంలో పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కూడా మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే కదా వీళ్ళు అక్కడే కొట్లాడి మనకు పనులు చేసేది. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కాంగ్రెస్నో బీజేపీనో గెలిపించుకుంటే పైన లేని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పనులు చేయరు, మనకు పనులు కావు. మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మనం పనులు చేసుకోవాలంటే ముందుండి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అంటారు యూత్. రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే బాగుంటుంది, వాళ్ళైనా కూడా పని చేయగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. అభ్యర్థిని బట్టా లేకపోతే అధికారంలో పార్టీ ఉన్నదని చెప్పేసి గెలిపిస్తారు? అభ్యర్థిని బట్టి పార్టీ మీద అభిమానంతో గెలిపిస్తాం. చేయగలుగుతుంది నమ్మకం ఉన్నది, అందుకే ఆమెను ఈసారి గెలిపిద్దామని అందరము. ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మా యొక్క పోరాటం. మంచిగా చేస్తుంది. విన్నావా? మరి అభ్యర్థి పర్వాలేదా? పర్వాలేదు. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. మరి కాదా? మన అభివృద్ధి చేసిందా? ఎంతో కట్టపడంగా వచ్చి తెలంగాణ వచ్చే, ఇక దానికి చేయకపోతే ఇంకా మళ్ళీ ఇక మనం ఇంకా దీనికి చేద్దాం చెప్పండి. సరే, అభివృద్ధి జరిగిందా? ఏం జరిగింది? రోడ్లు అన్ని మంచిగా రోడ్లు కాకపోతే ఇంకొక 4-5 ఊళ్ళో రోడ్లు ఆగిపోయినాయి, అవి కూడా పూర్తి చేయాలని మేము కోరుకున్నాము మీడియా తరఫున. అంతే చేయాలి. విన్నావా? ఈ రోడ్డు సీసీ రోడ్డు పోయాలి, అదొకటి. ఇంకా సందులలో అవి ఒకటి కావాలి క్షేమంగా. ఇక మళ్ళా ఈ మా వృత్తి కూడా ఇది ముదిరాజ్ సంఘం బొచ్చడి చేపలు చచ్చిపోయిన, ఒక 2 టన్నుల చేపలు చచ్చిపోయింది రోగాలు వచ్చి. అది దాని గురించి కూడా మాకు సహకారం చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవరంటే ఎవరు ఇష్టం అంటే వాళ్ళకి ఎత్తారు అంతే. పనితీరు ఎట్లా ఉన్నది మరి ప్రభుత్వం? ఏది మద్దతు ఇద్దామా లేకపోతే ఇంకెవరికైనా మద్దతు ఇద్దామా? ఎవరికంటే ఏమన్న వాళ్ళకి వేద్దాం, లేకపోతే లేదు. ఓటు వేస్తున్నారా మీరు? ఓటు వేస్తున్నారా? ప్రభుత్వం పనితీరు బాగుందా? అన్ని అభివృద్ధి పనులు అవుతున్నాయా? అంటే టీఆర్ఎస్ ఓటు వేస్తున్నారు చెప్పలేము ఆడికి. ప్రభుత్వం పనితీరు అయితే ఆయన ఓటు ఆయన హక్కు అంతే, చెప్పలేం కదా. బాగానే ఉంది. అది కాదు సారు, మనం ఇష్టం ఉంటే దేనికంటే వేసుకుంటాం, లేకుంటే లేదు అంతే. ఇచ్చావతి మీకు ఇక్కడ ఓటు ఉందా? ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా వరంగల్లో, ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు దేనికి ఏమంటే దానికి వేసాం. మేము చెప్పు కాదు, మీరు వేసే ఓటు వేయాలి. కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఆయనకు పింఛన్లు ఇచ్చిండు, వాటర్ ఇచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, లేకుంటే ఆయన ప్రభుత్వం నచ్చింది నచ్చలేదు. మీకు కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా? మంచిగా చేసిందా? మరి మీరు మా ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఎవరికో అంటే మీరు మంచి చూసేస్తారా, లేకుంటే ఎవరన్నా పైసలు ఇస్తే పైసల కోసమా, లేకుంటే దానికోసం చూసేస్తారా? పైసల గురించి మంచితనం చూసేస్తాం. ఇప్పుడు ఇక టీఆర్ఎస్ మంచిగా ఉందా? మంచిగా. మరి వేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు నుంచి వాళ్ళకి వేస్తారా? చేస్తాం.